ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతు రుణమాఫీ పైన కొత్త రూల్స్ విడుదల. ఇక 2 లక్షల మందికి రద్దు, వీళ్ళకు మాత్రమే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తారండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, రైతు రుణాలకు సంబంధించి రైతులను తాజాగా మార్గదర్శకాలు అయితే నిన్న విడుదల చేసిందనమాట. ఇది ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఒక యూనిట్ గా తీసుకొని ఉంది. ప్రతి యూనిట్ లో మొదట మహిళల పేరుతో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఫస్ట్ రుణాఫీ చేసిన తర్వాత పురుషుల పేరు మీద ఉన్న వారికి రుణాఫీ చేస్తారు. ఇక కట్ ఆఫ్ డేట్ అంటే December 12, 2018 నుంచి ఇక December 9, 2023 వరకు తీసుకున్నటువంటి అన్ని పంటలకు సంబంధించిన రుణమాఫీ చేయనున్నట్లు మార్గదర్శకాలు అయితే వెల్లడించారు. ఇక రెన్యువల్ చేసిన రుణాలకైతే వర్తింపు అయితే లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే రెన్యువల్ చేసుకుంటారో ఇక వారికి మాత్రం వర్తించదు. రేషన్ కార్డు తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. మొట్టమొదటిసారిగా రైతు రుణాలకు సంబంధించి 2 లక్షలకు ఒకేసారి అయితే విడుదల చేస్తున్నారు. కానీ ఈ కండిషన్లకు సంబంధించి ఒక కండిషన్ అయితే పెట్టిందన్నమాట. రెన్యువల్ చేసిన రుణాలకి ఈ పథకం వర్తించదని, పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇక అన్ని వాణిజ్య బ్యాంకులు కావచ్చు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఏ బ్యాంకుల నుంచి అయినా తీసుకున్నా, గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకున్నా, జిల్లా సహకార బ్యాంకుల రుణాలు తీసుకున్నా రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యవసాయం లాభసాటి చేయడం అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందట. సో మొత్తానికి అయితే ఇందులో ప్రధానంగా మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే, రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా తీసుకొని రుణాలు ఉంటాయో వాళ్ళకి కాదు. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారు అందరికీ వర్తిస్తుంది. రాష్ట్రంలో అన్ని వాణిజ్య బ్యాంకుల నుంచి పంట రుణాలు ఏదైతే వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి వర్తింపు అయితే ఉంటుంది. ఇందులో డేట్ కూడా ఇచ్చారు కాబట్టి ఇక రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి అయితే చేసింది. ఇక ఐటీ భాగస్వామి నేషనల్ ఇన్ఫర్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాంకు నోడల్ అధికారులు ఉంటారనమాట. 2 లక్షల పైబడి ఉన్న రుణాలకు బ్యాంకులు డబ్బులు చెల్లించాల్సి అయితే ఉంటుంది. మిగతాది చెల్లించిన తర్వాతనే ఆ 2 లక్షల రూపాయలు అయితే మరి రెన్యువల్ చేసిన రుణాలకు వర్తించి అయితే ఉండదు. ప్రస్తుతానికైతే మిగతాది ఏదైతే ఉన్నాయో అవి చెల్లించిన తర్వాతనే వస్తాయని జాబితా ప్రకారం పీఎం కిసాన్ మహిళ పేరు ఉన్న రుణాలు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మొదట మహిళ పేరు మీద ఉన్న రుణాలకి మాఫీ అయితే చేరున్నారు. వీళ్ళందరికీ ఇక రుణమాఫీ లేనట్టు. ఐటీ చెల్లింపుదారులకు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే పిల్లలు చదువులు, స్టడీ హౌసింగ్ లోన్లు, కొందరు రైతులు ఆదాయం తక్కువ ఉన్న ఐటీ కడుతున్నారు కాబట్టి అలాంటి వారికి పాటు ఐటీ పరిధిలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు కనుక సక్రమంగా అన్ని ఉన్నా కూడా ఒకవేళ ఏదైనా తెలుసుకోవాలన్నా, పథకం గురించి సందేహాలు, ఇబ్బందులు ఉన్నా పరిశీలించడానికి వ్యవసాయ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపిస్తారు. రైతులకు తమ ఇబ్బందులు ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయి స్థాపించిన సహాయ కేంద్రాల ద్వారా తెలుపవచ్చు అనమాట. ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులు 30 రోజుల లోపు పరిష్కరించి దరఖాస్తుదానికి అయితే తెలపాల్సి అయితే ఉంటుంది. ఇందులో రీషెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చాలా బ్యాంకులు లోన్లు రికవరీ అయ్యి మళ్ళీ కొత్త లోన్ ఇచ్చినట్టు బ్యాంకర్లు తమ పుస్తకాల్లో రాసుకుంటున్నారని ఆరోపించారు. వాటికి వర్తించదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని, బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇక రేషన్ కార్డులు అనే కండిషన్ పెట్టి చాలా మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇక ఒక రేషన్ కార్డు మీద అన్నదమ్ములు భూములు పంచుకొని విడిగా లోన్ తీసుకుంటున్నారు. వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక రేషన్ కార్డులో 4 మీద లోన్ ఉంటే ఒక్కరికే ఇవ్వడం, మిగతా వారు నష్టపోతారని తెలిపారు. కుటుంబంలో ఒకరికి చిన్న ఉద్యోగం ఉన్న కుటుంబం మొత్తానికి తెల్ల రేషన్ కార్డు అయితే తీసేస్తారనమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్